దేవునికి స్తోత్రం. ఈ ధర కల్వరి సంరక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ వాగ్దానం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము. 1 తిమోతి 6:12. ప్రియా కల్వరి సంరక్షకుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వప్రియ జగత్రక్షుడు, సర్వాధికారి, కృపామయుడు, దయాదాక్షిణ్యపూరుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో నిత్యం ఉండాలని ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు తప్పక వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన ప్రతి కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షకుడు ఆయనే మనల్ని బలపరచగల దేవుడు, మనకు జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. దేవుడు తన పరిపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల మహామహుడు ఆయనే. మనం రక్షణ పొందిన దినం మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు పక్షమున నిలబడుచున్నాం. దేవదూతల చెంతకు చేరుచున్నాం. కెరూబులు శరాపులతో నిండిన ప్రభు కుటుంబంలోనికి వచ్చుచున్నాం. అదే సమయంలో లోకము, శరీరము, సాతాను అన్నవి మన శత్రువులుగా మారుచున్నవి, మన మీద దాడి చేయుచున్నవి. వాటి మీద మనకు పోరాటం కలదు. దేవదేవుని బిడ్డలారా, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము ఎవరు? ఒకప్పుడు వారు దేవదూతలై ఉన్నారు. ఆరాధనకు ప్రాతుడుగా ఉండిన దోతేగు లూసిఫర్ గర్విష్ఠుడై ప్రవర్తించగా కింద నెట్టివేయబడినప్పుడు వీరు కూడా అతనితో కిందకు తోయబడ్డారు. మొదటి స్థితిని కోల్పోయినప్పుడు వారు దెయ్యములుగా మారి ఇప్పుడు వారు దేవుని బిడ్డలకు విరోధముగా పలు రకముల ఆత్మలుగా పోరాడుచున్నారు. ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం. దేవుని బిడ్డలారా, మన పక్షమున పోరాటకు ఆత్మస్వరూపకు దేవుడున్నాడు. అభిషేకించబడిన లక్షలాది పరిశుద్ధులు ఉన్నారు. వీరు అంత్యక్రీస్తు ఆత్మ సొరబడకుండా అడ్డగించుచూ ఉన్నారు. అడ్డగించేవాడు అనున్నది ఆత్మను సూచించున్నది. అవును, ప్రస్తుతం అడ్డగించున్న ఆత్మ తొలగించబడినప్పుడు అంత్యక్రీస్తు ధారాళంగా క్రియ జరిగించుట సాధ్యం. ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించి ఆయనతో కూడా ఉన్నత స్థలమందు కూర్చుండబెట్టు నిమిత్తము హెచ్చించి ఉన్నాడు. అక్కడనే మనకు యుద్ధము జరుగును. అయితే ప్రభు మనకు యుద్ధ విధానం తెలియజేసి ఉన్నాడు. కావలసిన బలము, జ్ఞానము, యుద్ధోపకరణము దయచేస్తున్న మహిమానితుడు, మహిమాస్వరూపుడు మన ప్రియప్రభైన దేవదేవుడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, నీ పోరాటం కొనసాగించుము. అపోస్తుడైన పౌలు వలె మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించదని, విశ్వాసంను కాపాడుకుంటుని అని చెప్పగలిగినంత ప్రభు పక్షం నిలబడి విశ్వాస సంబంధం మంచి పోరాటం పోరాడండి. నిత్యజీవమును చేపట్టండి. తప్పక దేవదేవుడు తన పరిపూర్ణమైన కార్యం మీ జీవితంలో జరిగించి శత్రు బలవంతులను మీకు జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ ఇచ్చి బలపరిచి, స్థిరపరిచి విజయవంతన ప్రతి కార్యం జరిగించగల సర్వప్రియ పరిపూర్ణుడు, సంరక్షకుడు ఆయనే. మీరు అంతరంగ పురుషునందు ఆసక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా దేవదేవుడికి నిరంతరం ప్రార్థించండి. ఆ మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, పూజనీయుడు, పూజారుడు మనకి పరిపూర్ణమైనటువంటి కృపణనుగ్రహించి సంపూర్ణమైన కార్యాభివృద్ధి దయచేసి మనకు జయమివ్వగల జయశిరుడు, విజయమివ్వగల విజయశిరుడు, ఆ సర్వప్రియ జగత్రక్షుడైన దేవదేవుడికి మహిమకరంగా మన హృదయాలెత్తి, మన ఆలోచనలెత్తి, మన తలంపులెత్తి, మన ఉద్దేశాలెత్తి, ఆయనతోటి మన చేతులెత్తి మనసారా ప్రార్థిద్దాం. ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు, ప్రార్థనకి జయమివ్వగల జయశిరుడు, మనకి విజయవంతమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగల సర్వప్రియ సంరక్షకుడు ఆయనే గనక ఆయన కృప మీతో నాతో నిలిచుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి సత్యస్వరూపుడా, సర్వాధికారి, కృపామయుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడిని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దాసుని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ బిడ్డలైన మా అందరికీ మీ జయ విజయం దయచేయండి. మీరిచ్చిన శుభవాగ్దానం ద్వారా మేము జయం పొందడానికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుచు నిత్య జీవం మేము చేపట్టడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ పిల్లైన మాకు అందరికీ ఆదరణ దయచేయండి, సంరక్షణ దయచేయండి. మీ కృపాకి నాలో ఉదింపచేసి కృపాని అభిషేకం మాకు దయచేసి మీ నామ మహిమలో, మీ నామ ఘనతలో మమ్మల్ని అందరినీ బలపరచమని నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.